హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పద్మాస్ హబ్. నేను మీ పద్మజ్యోతి. ఇవాళ మన రెసిపీ సీమ వంకాయ మసాలా కర్రీ అండి. సో ఈ కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా దీనికి కావాల్సినవి ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, 5 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, అలానే 2 మీడియం సైజ్ టొమాటో ముక్కలు, లేతగా ఉన్న సీమ వంకాయలు 2 తరిగినవి, అలానే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక చిన్న కప్ పచ్చి కొబ్బరి ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 కప్ కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 కప్ కరివేపాకు, అలానే సాల్ట్ తగినంత. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 30 ml దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో జీలకర్ర మెంతుల్ని యాడ్ చేసుకోవాలి, అలానే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకుని వేయాలి. ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసి పచ్చిమిర్చి అలానే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అన్ని బాగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టొమాటోలు కూడా యాడ్ చేసుకోవాలి. టొమాటోలు యాడ్ చేసుకొని బాగా మెత్తగా అయ్యే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం సన్నగా తరుక్కున్న సీమ వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా మొత్తం కలిసేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ధనియా పౌడర్, అలానే కారాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవంతా బాగా మిక్స్ అవ్వాలి. ఇలా మొత్తం కలిసేదాకా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే సీమ వంకాయ ఉడకాలి కదండి, అందుకని. ఇలా మొత్తం యాడ్ చేసుకొని ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఈ సీమ వంకాయ ముక్కలన్నీ బాగా మగ్గేలోపు ఒక పేస్ట్ని రెడీ చేసుకుందాము. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. అలానే జీలకర్ర మిరియాలను యాడ్ చేసుకొని ఒక ఎండుమిరపకాయని తీసుకొని అలా తొడియం తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని బాగా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసుకొని చూస్తే సీమ వంకాయ బాగా మగ్గి ఉంటుందండి. ఈ ముక్కలన్నీ బాగా మగ్గాయా లేదా అనేది ఇలా టెస్ట్ చేసుకోండి. చూడండి, ముక్కలన్నీ బాగా ఈజీగా కట్ అవుతున్నాయి, అంటే బాగా మగ్గిపోయినట్లే. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. జార్లో మిగిలిపోయిందేమో పేస్ట్. ఇప్పుడు కొంచెం జార్లో వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఆ వాటర్ని కూడా మన ప్యాన్లోకి యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని 1 మినిట్ దాకా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 మినిట్ తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఇంకేమన్నా ఎక్స్ట్రాగా సాల్ట్ కానీ ఏమన్నా యాడ్ చేసుకోవాలనిపిస్తే ఒకసారి సాల్ట్ వేసుకోండి. ఆ తర్వాత కొత్తిమీర తరుగును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవటమే. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే సీమ వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి.
ఈ సీమ్ వంకాయలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. వీటిలో ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి, అలానే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అండ్ హార్ట్ హెల్త్కి చాలా మంచిది. అలానే బ్లడ్ షుగర్ లెవెల్స్ని బాగా కంట్రోల్ చేస్తుంది. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్స్కి చాలా మంచిదండి, ఎందుకంటే వీటిలో ఫోలేట్ అండ్ వైటమిన్ B9 ఉండటం వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్స్కి చాలా మంచిది. అండ్ వీటిలో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. అండ్ లివర్ ఫంక్షనింగ్కి, డైజెషన్కి చాలా మంచిది. ఇన్ని న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఈ వెజిటేబుల్తో ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అండ్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ అన్నీ వచ్చేస్తాయి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.